మేడం ఈ సైబర్ క్రైమ్కు మరొక కానిస్టేబుల్ బలయ్యారు మేడం. ఈ సైబర్ క్రైమ్ వల్ల వీళ్ళు మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ పీపుల్, డౌన్ ట్రాడెన్ పీపుల్, పూర్ పీపుల్, పోలీసులని కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కాదు, చిన్న పెద్ద ఏది తేడా లేదండి, అందరూ వీళ్ళ విక్టిమ్సే అవుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఆడే గేమ్స్ ఏదైతే వీళ్ళేమో నేను నా ఏజ్ పిల్లలతో ఆడుతున్నాను అనుకుంటారు. అవతల వ్యక్తి అడల్ట్ అయి ఉంటాడు, లేకపోతే పెద్దవాడు అయి ఉంటాడు. వాడు నువ్వు నాకు ఆ నెంబర్ చెప్పు, మీ ఫాదర్కి ఓటీపీ వస్తుంది ఫోన్లో నుంచి చెప్పు అని పిల్లలకు తెలియదు కదండి, వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. ఇలా డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది అయితే గ్రాట్యుటీ అమౌంట్, పెన్షన్ వీటి కోసము ఇప్పుడు మీకు 5,000 10,000 పెన్షన్ అమౌంట్ వస్తే మీరు నెక్స్ట్ మంత్ నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీరు డబుల్ ద అమౌంట్ వస్తుంది అని పెద్దవాళ్ళని కూడా మోసం చేయడము, వాళ్ళ ద్వారా ఒక డీమ్యాట్ అకౌంట్ ప్రాపర్గా లేకుండా ఏదో వెబ్సైట్ వాళ్ళ సైట్లో వాళ్ళ యాప్లో వీళ్ళు డబ్బు ఇన్వెస్ట్ చేయడము, పేరుకే అక్కడ మీరు ఇంత డబ్బు చేసుకున్నారు అనే ఫిగర్ కనిపిస్తుంది తప్ప, ఆ అమౌంట్ అనేది కనిపిస్తుంది తప్ప మీరు విత్డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ డబ్బు రాదు. ఆ మూమెంట్లో వీళ్ళు రియలైజ్ అయ్యి అయితే బయట వాళ్ళకి చెప్తే ఇక్కడ మనము నామోసిగా ఫీల్ అయ్యి బాగోదు అని, మనని చూసి అందరూ గేలిగా నవ్వుతారు అని ఆ విషయాన్ని, వాళ్ళు మోసపోయిన విషయాన్ని కనీసం ఇంట్లో వాళ్ళకి కానీ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతూ డిప్రెషన్కి గురై సూసైడ్ చేసుకునే వాళ్ళని దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం దీనికి అతీతం కాదండి. పోలీసులు కూడా చాలామంది వీటిల్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నిన్నటికి నిన్న ఒక కానిస్టేబుల్, మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దగ్గర పనిచేసే కానిస్టేబుల్ సైబర్ క్రైమ్ మోసానికి ఆయన అందులో మోసపోయి ఒక విక్టిమ్గా మారి అతను తన తుపాకీతోనే కాల్చుకోవడము. సో ఏదైతే ఈజీ మనీ వస్తుంది అని మిమ్మల్ని వీళ్ళు నమ్మబలికిస్తున్నారో అలా ఎలా వస్తుంది, అది ఎట్లా పాసిబుల్ అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఏదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు. ఎందుకనంటే బ్లైండ్గా తొందరగా మనం డబ్బు సంపాదించేసుకోవచ్చు, మనము 5 రూపాయలు పెడితే 10 రూపాయలు వస్తుంది అనుకున్నప్పుడు అసలు ఆ వర్డ్తోనే ఇందులో ఏదో మోసం ఉంది అనేది మనం గ్రహించాలి. ఎందుకనంటే నిజంగా 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తుంది అనుకున్నప్పుడు అందరూ పని మానేసి అదే పని చేస్తారు కదండి. కూలీ పని చేసే వాళ్ళు ఉండరు, పెయింటర్స్ ఉండరు, కార్పెంటర్స్ ఉండరు, ప్రొఫెషనల్ జాబ్స్ చేసే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. అందరు 5 రూపాయలు పెడితే 10 రూపాయలు వస్తుంది అని అంటే అదే చోటుకి వెళ్ళి నుంచోబెట్టి అదే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రాప్ అండి. ఎందుకనంటే మనకు అసలు బేసిక్స్ తెలియకుండా మీరు ఎందులో పోగొట్టుకున్నారండి డబ్బులు అంటే అందరూ ట్రేడింగ్ అని చెప్తున్నారు. ఈ ఏవైతే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్లో మిమ్మల్ని కొన్ని గ్రూప్స్లో జాయిన్ చేయడము, కొన్ని ఛానల్స్ని మీరు ఫాలో అవ్వడము, ఇవన్నీ వాటి క్రెడిబిలిటీ ఏంటి? మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మీకు మెయిల్ వచ్చింది అనుకుందాం. నిజంగా ఆ మెయిల్ ఐడి ఏంటి అనేది ప్రాపర్గా గమనించండి. ఎందుకంటే చాలాసార్లు ఒకే ఒక్క లెటర్తోని అది డిఫరెన్స్ ఉంటుంది, మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయం. ఇలాంటివే ఆయుధాలు వాళ్ళకి. అండ్ వల్నరబుల్ పీపుల్ ఎవరైతే డబ్బు అవసరం ఉంది అని అనుకుంటారో, లోన్స్ అప్లై చేయాలి అని అనుకుంటారో, వాళ్ళు ఏదో ఒక యాప్ని వాళ్ళు అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అప్పు కావాలి అని వ్యక్తి అడిగినప్పుడు మీరు 5,000 కట్టండి అప్పుడు ప్రాసెసింగ్ చేస్తాము అంటారు. అసలు 5,000 కట్టాల్సిన అవసరం ఏంటి? నేనే డబ్బు లేక మీ దగ్గరకు అప్పు వచ్చాను, మళ్ళీ నేను మీకు డబ్బు రిటర్న్ కట్టడం ఏంటి? అలా 1,00,000 రూపాయల అప్పు కోసం వెళ్ళి 15 లక్షలు 10 లక్షలు పోగొట్టుకున్న జనాలు చాలామంది ఉన్నారండి. వైజాగ్ నుంచి ఒక క్లయింట్ వచ్చారు. అలాగా 2 లక్షల రూపాయల అప్పు కోసం వెళ్తే వాడు 10 లక్షలు ఈవిడ దగ్గర నుంచే బంగారము ఇవన్నీ బ్యాంక్లో పెట్టించి వాడే ఉల్టా ఈమె దగ్గర నుంచి డబ్బు లాగాడు. సో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. ఇటువంటి సైబర్ క్రైమ్ బారిన పడిన జనాలు ఎంతోమంది. అండ్ ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలా సందర్భాల్లో ఈ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేస్తాను అనడము, వీళ్ళ డబ్బుని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ యాప్లో పంపించుకొని ఆ డబ్బుని మేము పలానా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను అనడము, లాభాలు వచ్చినట్టు చూపించడము. ఎప్పుడైతే ఆ డబ్బు విత్డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు 30% మీరు ట్యాక్సేషన్ కట్టాలి అనడము. ఇలా రకరకాల విధాలుగా వాళ్ళని పాపర్స్ని చేస్తున్నారండి.
మధ్యతరగతి పీపుల్ని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి, సో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, ఆఫర్స్ గురించి కానీ, గేమింగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని రకమైన ఎఫ్డీస్ చేయమని అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నట్టయితే, వాటికి విపరీతమైన లాభాలు వస్తాయి అని చెప్తున్నట్టయితే డెఫినెట్గా 1కి 10 సార్లు ఆలోచించి మీరు ఆ పని చేయండి. ఎందుకంటే ఇవన్నీ సైబర్ నేరగాళ్ళు చేసే ఒక వల లాంటివి, మీరు దాంట్లో చిక్కుకోకండి.